నిరుద్యోగుల బాధ నిలువెత్తు పోరాటం. ఇక రేవంత్ రెడ్డిని ఏమనలో అర్థం కాదు. ఇక ఒక పక్కన నిరుద్యోగులంతా ఇలా ధర్నాలు రాష్ట్రాలకు లేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఏ ప్రజాపాలన పేరు చెప్పుకొని ఏ ప్రజలకు మేలు చేస్తానని చెప్పినాడు రేవంత్ రెడ్డి ఇలా బూకరి మాటలు చెప్తున్నాడు. ఇలా బ్రోకరి మాటలతో పాటు ఇలా దగాకోరు మాటలు చెప్పేటువంటి నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు వేసి ఇలా సీఎం అయినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఇదే 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఉసురు నిజంగా పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అంటే ఎప్పటి వరకు రేవంత్ రెడ్డి మీకు టార్గెట్ లేదు. రేవంత్ రెడ్డి చేసేటువంటి పరిపాలన చేయని అనుకున్నాం. కానీ ఈరోజు నిరుద్యోగులు ఇలా ధర్నాలు రాష్ట్రాలకు లేస్తుంటే వాళ్ళందరూ కూడా ఆ ధర్నాలు రాష్ట్రాలకు లేసేటువంటి వాళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు వేస్తున్నాడు. నిరుద్యోగులు ఉసిరి తీస్తున్నాడు. 4 గంటల దాకా 5 గంటల దాకా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు లేస్తుంటే లాఠీ చార్జ్ చేస్తున్నావు. నువ్వేం సీఎం అయ్యా? నువ్వు నిజంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చి ఈరోజు సీఎం పీఠం ఎక్కినావు. ఇవాళ దొర పాలన నచ్చకనే ఇవాళ ప్రజలందరూ ఈ వైపు నిలబడ్డారు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అదే దూర పాలన చేస్తున్నావు. ఇవాళ మామూలుగా ఉన్నటువంటి వ్యవస్థలో ఇవాళ డిఎస్సి విషయంలో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 విషయంలో కానీ దాని విషయంలో కూడా నీకు క్లారిటీ లేదు. ఇష్టానుసారంగా ఇవాళ రెడ్డి సామాజిక వర్గం తీసుకొచ్చే నేపథ్యం ఉంది. ఇవాళ విద్యార్థులు ధర్నాలు రాష్ట్రాలకు వేస్తుంటే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఏం సీఎం నువ్వు? ఎక్కడ నేర్చుకున్నావు? ఇవాళ యూనివర్సిటీలో ఇవాళ జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు. ఎక్కడి గొంగడు అక్కడే ఉంది. ఏమనంటే ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఏనంటే అప్పులు వాడు చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఎక్కడ పోతుంది? ఇవాళ పత్రికా స్వేచ్ఛ ఎక్కడున్నది? ఇవాళ మీడియాకు సంఖ్యలు వేసే నేపథ్యం ఉంది. గత బీఆర్ఎస్లో మీడియాకు సంఖ్యలు వేసారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు దాడులు లేపిస్తున్నావు. ఇవాళ నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగం కోసం కొట్లాడుతుంటే నిరుద్యోగులు ఇవాళ ఉన్నటువంటి ఎగ్జామ్ని బంద్ చేయని అని చెప్తే నువ్వు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా ఇవ్వడం చేస్తున్నాడు. అన్ని ఫేక్ వాళ్ళు చేసేది ధర్నాలు రాసేది వాళ్ళు వెనక ఎవడో ఉండి నడిపిస్తున్నాడు. ఎవడు నడిపిస్తాడు? నువ్వు చెప్తే వింటావా? ఎక్కడ నేర్చుకున్నావు ఈ భాష? ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన నిజంగా అసలు సీఎం కావాల్సిన వ్యక్తి కాదు, కానీ సీఎం అయిండు. మరి ఆ సీఎం కావాల్సిన వ్యక్తి కాదు, సీఎం అయిన తర్వాత ఎంత అదృష్టంగా భావించాలి, ఎంత అద్భుతంగా పనిచేయాలి, ఎంత అద్భుతంగా ఈ సమాజానికి అందించాలి, ఎంత అద్భుతంగా ఈ సమాజం పట్ల ఆయన గౌరవం ఉండాలి. కానీ అవన్నీ ఎక్కడ లేదు. ఇష్టానుసారంగా చేయడమే ఈయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. నిరుద్యోగుల బాధ నిలువెత్తు పోరాటం. అయ్యా సీఎం సార్, విద్యార్థుల మొర వినండి. అక్రమ అరెస్టులు అణచివేత దేనికి నిదర్శనం? 30 లక్షల నిరుద్యోగులు బాధ పెడితే వచ్చే లాభం ఏంటి? గత ప్రభుత్వ దారిలో నడుస్తున్నారనే నిందలు. సీఎం రేవంత్ మాటపై చాలా నమ్మకం ఉంది. అడ్డగోలు అరెస్టులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఉద్యమంతో ఊపిరిగా బతికిన సీఎం రేవంత్ ఉద్యమాన్ని అణచివేస్తున్నారా? నిరుద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలందో తీర్చండి. పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం పొరపాట్లు చేస్తుందా? స్వచ్ఛమైన రాజకీయాలంటే విద్యార్థులు అణచివేయడమేనా? ప్రజాపాలన పేరున పాగ సాధిస్తున్నారా? నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి బరిగల శివ. ఒకవేళ నిజంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజులో కాంగ్రెస్కు ఎప్పటికంటే ఎప్పుడు కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్కు ఇక మళ్ళా సీఎం పదవి అనేది ఇక చరిత్రలు కూడా రాదు తెలంగాణలో. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిపాలన ఇవాళ ప్రజలకు మేలు చేసే విధంగా, ఈ పరిపాలన నిజంగా సుభిక్షంగా ప్రజలకు మేలు చేసే విధంగా, విద్యార్థుల జీవితాలకు వెలుగునిచ్చే విధంగా, నిరుద్యోగులకు అండగా నిలబడే విధంగా, ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ పరిష్కరించే విధంగా ఉంటే మాత్రమే కాంగ్రెస్కు ప్రజలు చైతన్యం తీసుకొచ్చి మళ్ళొకసారి గెలిపించే నేపథ్యం ఉంటుంది. లేకపోయిందంటే ఏ కాంగ్రెస్ గంగల కలిసినా పర్లేదు, మేము పదవులు అనుభవించినాం, మేము 1000 కోట్లు సంపాదించుకున్నాం, ఇక మాకున్నా ఒకటే లేకున్నా ఒకటంటే కాంగ్రెస్కు ఎప్పటికి కూడా మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళా ప్రాంతీయ పార్టీలో గెలిచేటువంటి పరిస్థితి రాబోతుంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏ ఉద్యోగులు ఏ నిరుద్యోగులు అయితే కొట్లాడిలో, ఏ సమస్యలైతే ఈ తెరపై తీసుకొచ్చిలో, గత బీఆర్ఎస్ హయాంలో ఏ అయితే అవినీతి అక్రమాలు ఏ అయితే అణచివేత జరిగిందో ఇవాళ బీఆర్ఎస్ను ఓడించిన తర్వాత కాంగ్రెస్ కూడా అదే తరహాలో చేస్తే కాంగ్రెస్ కూడా కర్రగాల్సి వాత పెట్టేటువంటి సిద్ధంగా ఉండనటువంటి నిదర్శనం ఉంది. అందుకోసమే నిరుద్యోగుల బాధ నిలువెత్తు పోరాటం. నిరుద్యోగులు అంతగానం బాధపడుతుంటే ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ నిరసనలు పోరాటాలు బాటపట్టాలని నిరుద్యోగుల తరపున బరిగల శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గడిచిన దశాబ్ద కాలం ఉద్యోగులు లేక లక్షల్లో నిరుద్యోగులు కూలి పనులు చేసుకుంటున్నారు. బాధ వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలు చదువుకొని కుటుంబంలో బాధ్యత గల వ్యక్తిగా నిలవలసిన నిరుద్యోగి కుటుంబాలకు భారమైపోయి పరిస్థితులు నెలకొల్పడ్డాయి. పోరాడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల మొరను పట్టించుకోవడం లేదంటూ విద్యార్థి నిరుద్యోగులు బాధపడుతున్నారు. ఉద్యోగుల లక్ష్య సాధన మాట పక్కన పెడితే 2009 మొదలుకొని 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తి పోరాటాలు ప్రాణత్యాగాలు కొనసాగగా 5 సంవత్సరాల కాలం ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు లేక ఆకలి నీళ్ల దుప్పకిలతో అలమటించిపోయిన నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మనోధైర్యంతో సొంత రాష్ట్రాల్లో ఉద్యోగులు సాధించుకోవచ్చని తపన పడ్డారు. సాధించుకున్న తెలంగాణ కాస్త నిరుద్యోగుల పాలిట శాపంగా మారి ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితి 61 సంవత్సరాలు పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిరుద్యోగుల గుండెలో పిడుగుబాటు లాంటి నిరాశ మిగిలిపోయింది. 2,50,000 ఖాళీలు ప్రభుత్వ శాఖలో భర్తీ కొరకు కాసుకుంటుగా ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాల్సిన నాయకులు నిరుద్యోగుల జీవితాలు ఉద్యమాలకే వాడుకుంటున్నారు తప్ప ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఉద్యమాలు నిరసనల పేర్ల మీద పూర్తిగా అణచివేసి భయంకరమైన కేసులు పెట్టిన గత ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల చూపిన కక్షపూరితమైన వైఖరి వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికలో ఓటమిని చవిచూడక తప్పలేదని తేలిపోయింది. రాష్ట్ర టీఎస్పీఎస్ శాఖలో పలు ఉద్యోగ నియామకాలు నిర్వహించబడుతున్న రాత పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవడం అత్యున్నత స్థానంలో కేసులు పడడం నియామక ప్రక్రియలో పూర్తిగా రద్దు కావడం అన్నిటికీ మించి టీఎస్పీఎస్ శాఖ రద్దు చేయబడడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్య నెరవేర్పులో కనీసం 5% ప్రభుత్వ ఉద్యోగులు కూడా సాధించలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం పరిపాలన కొనసాగిన తీరు రాష్ట్ర పతనానికి దారితీసింది. నేడు ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా 2008లో నిర్వహించబడిన డిఎస్సి టీచర్ ఉద్యోగులకు 2024 న్యాయం చేసే ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారు. గ్రూప్ 1 రాత పరీక్ష కొరకు పోస్టుల శాతాన్ని పెంచి అర్హత పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం నిరుద్యోగులకు మరింత దగ్గరైంది. గ్రూప్ 2 డిఎస్సి లాంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ గతంలో రద్దుగాక నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిశాసంగా తీసుకుని అట్టి ప్రక్రియను చెప్పుకొని వచ్చిన నేపథ్యం ఉంది. ఇది నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారో అనేటువంటిది ప్రధాన వార్త. నోటిఫికేషన్ పద్ధతిని అవలంబించిన ప్రభుత్వం అర్హత పరీక్షకు సన్నద్ధం చేయక గ్రూప్ 2 డిఎస్సి ఉద్యోగ జాబితాల కొరకు అదనపు పోస్టులను పెంచుతూ ప్రభుత్వం ఉద్యమ నియామక రద్దు ప్రక్రియను సుమారు 2 నెలల పాటు గడువును పొడిగించి సహకరించాలని నిరుద్యోగులు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ నిరసన ధర్నాలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగుల పట్ల అత్యంత సానుకూలంగా ఉండాలని భావిస్తున్న తరుణంలోనే జేఎన్టీ సమావేశంలో మాట్లాడిన తీరు నిరుద్యోగులను నిరాశపరిచినట్లు అనిపించింది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల యజమానులు నిరుద్యోగ యువతను ఉసగొలుపుతూ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేపట్టే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగ యువతను తప్పుదో పట్టిస్తున్న ప్రభుత్వం కోపంలో ఉన్నట్లు బహిర్గతంగా వెల్లడైంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సంఘాల ప్రధాన విద్యార్థి నాయకులతో ముఖాముఖి చర్చ సమావేశం నిర్వహించి నిరుద్యోగుల బాధలు వింటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని భావించాలనేది. నాయకులు మంత్రులకు స్పష్టత లేని నిరుద్యోగుల ఉద్యోగ నియామకాల పట్ల నేరుగా సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు చర్చలు నిర్వహిస్తేనే ప్రభుత్వ నిరుద్యోగ పక్షపాతిగా పేరు సంపాదించుకోగలని ఆశపడుతున్నారు. ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గం వెతికే చూపించగల సీఎం నిరుద్యోగ పట్ల వ్యతిరేకత చూపుతున్నారని ముద్ర పడినట్లయితే ప్రభుత్వం ప్రమాదాలు పడే ఆస్కారం ఉంది. నిరుద్యోగ యువత నిరసన పట్ల కఠినమైన అంశాలతో అరెస్టుల పర్వం కేసుల పర్వం అణచివేత పర్వాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వ తీరును పక్కాగా అమలుపరిచి తీరుతుందని నిరుద్యోగులు ఎక్కడలేని నిరాశ వెంటాడుతుంది. బాధ చెప్పుకోవడానికి వేదనను వెలుబుచ్చడానికి ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ యువతతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారం చూపించే రానున్న అసెంబ్లీ సమావేశాల ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తూ దశల వారీగా తెలంగాణ రాష్ట్ర అన్ని శాఖలు నెలకొల్పబడిన ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోవాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు అర్హత సాధించి క్లియరెన్స్ పొందినట్టు సుమారు 72 మంది ఏఆర్ కానిస్టేబుల్ను నేటికి పంపకపోవడం ప్రభుత్వానికి అట్టి కుటుంబాల పట్ల చిత్తశుద్ధి అనే భావన రీకెత్తించబడింది. ఉద్యోగులు సాధించుకోవడంలో నిరుద్యోగుల జీవిత లక్ష్యం కాగా సీఎం రేవంత్ రెడ్డి సాహసవంతమైన నాయకుడు నేరుగా నిరుద్యోగులకు హామీ ఇస్తే తప్ప నిరసన ధర్నాలు రాష్ట్రకు ఆగవని తేడతెల్లగా అర్థమైపోయింది. ఉద్యోగుల లక్ష్యంతో కోసం నిరుద్యోగులు జీవితాలను పరంగా పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తీరును ఎవరు గుర్తించలేకపోయినా నిరుద్యోగుల బాంధవుడు నిరుపేదల ఆపద్ బాంధవుడుగా ఉద్యమ స్ఫూర్తిని ఊపిరిగా భావించే జీవించిన సీఎం రేవంత్ రెడ్డి గుర్తించకపోతే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు వ్యతిరేకత ప్రభుత్వంగా నిరుద్యోగులకు నిరుపయోగంగా పరిపాలన కొనసాగిస్తున్న నిందలు భరించక తప్పదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగుల బాధ ఏంటంటే విద్యార్థుల జీవితాలను చక్కపరిచిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకొని నిరుద్యోగులకు నిర్దిష్టమైన హామీ ఇస్తూ న్యాయం చేయాలని బరిగల శివ కోరినటువంటి సందర్భాలున్నాయి. ఇంత భయంకరమైన నేపథ్యం ఇలా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులకు రాష్ట్ర వివిధ శాఖలో ఉన్నటువంటి ప్రధాన శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఈ విషయం తెలియదా?
రాష్ట్రంలో చీమ కుట్టిన సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిపోయేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి అనేక మంది పోలీసు అధికారులకు ఏం జరుగుతుంది, ఏమైపోతుంది? నిరుద్యోగులు వాళ్ళ సొంత స్వలాభం కోసం వాడుతున్నారా? ఇలా ఉన్నటువంటి వాళ్ళు వెనక ఉండి ఈ పార్టీలు నడిపిస్తున్నాయా, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఎవరైనా కోచింగ్ సెంటర్లు వెనక ఉండి నడిపిస్తున్నాయా? ఎందుకు అవుల మాటలు మాట్లాడుతున్నారు? చిత్తశుద్ధి ఉంటే నిజంగా నెరవేర్చండి, లేదంటే వాయిదా వేయండి. ఎప్పుడో ఇచ్చిన డిఎస్సికి ఇప్పుడు మేఘాల మీద నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మరి ఎందుకు నిర్వహించలేదు? ఎలక్షన్ కోడ్ ఉందని ఎందుకు వాయిదా వేసిండ్రు? అప్పుడు మీకు అర్థం కాలేదా? మీ స్వార్థం కోసం ఈ ఎలక్షన్ కోడ్లు అన్నీ వేస్తాయి. విద్యార్థులు నిజంగా వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి, కొద్దిగా వాయిదా వేయండి అని చెప్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారు. ఇది ఎక్కడి పరిపాలన? ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఇవాళ గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకుంటే ఇవాళ గ్రూప్ 1 నిర్వహించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ను ఓడించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ కూడా అదే తరాలు వేస్తే ఇవాళ విద్యార్థులు ఇవాళ ఎప్పటికైనా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టరనేటువంటి నేపథ్యం ఉంది. రాహుల్ గాంధీ గారు నువ్వేదైతే అశోక్ నగర్కి వచ్చి చెప్పినావో ఆ మాట నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి నేపథ్యం ఉంది. ఇది ఉన్నటువంటి వార్తలు.